కడుపున పుట్టిన బిడ్డకి ఒక చిన్న జ్వరం వస్తేనే తల్లి అల్లాడిపోతుంది. నిద్రలేని రాత్రులు గడుపుతుంది. అలాంటిది పుట్టిన ఇద్దరు బిడ్డలు మంచానికే పరిమితమైతే ఆ తల్లి వేదన వర్ణనాతీతం. ఆ ఇద్దరు పిల్లల్లో ఒక బిడ్డ మరణిస్తే ఇక ఆ దుఃఖం అనంత సాగరం. అలాంటి దుఃఖాన్ని కూడా ఆమె భరిస్తూ ఉంది. ఆమె ఎవరో కాదు, పద్మ. ఆ మాతృమూర్తి ఏవి ఒకసారి చూద్దాం. హైదరాబాద్ రాంపల్లి సమీపంలోని ఎన్నంపేటలో నివాసముంటున్నారు పద్మ నరసింహారెడ్డి దంపతులు. నరసింహారెడ్డి లారీ డ్రైవర్గా పనిచేసేవారు. పద్మ గృహిణి. 2001లో ఈ ఇద్దరికీ పెళ్లి కాగా 2004లో ఒక కుమారుడు పుట్టాడు. ఆ అబ్బాయి పేరు తేజవర్ధన్. బుడిబుడి అడుగులు, బోసి నవ్వులు చూసి మురిసిపోయేది ఈ జంట. 9ఏళ్ల వయసులో తేజవర్ధన్ సరిగా కూర్చోలేక నిలబడలేకపోయాడు. వైద్యులను సంప్రదించగా వారికి పిడుగులాంటి వార్త తెలిసింది. తేజవర్ధన్కు కండరాల క్షీణత అని, ఈ వ్యాధికి మందులే లేవని చెప్పారు. పైగా 25ఏళ్ల వరకే బతికే ఛాన్సు ఉందని చెప్పడంతో వారి గుండెలు బరువెక్కాయి. ఏం చెయ్యాలో పాలుపోక కన్నీరు మున్నీరయ్యారు. ఇదిలా ఉండగా 2006లో మణివర్ధన్ అనే అబ్బాయి వీరికి జన్మించాడు. ఒకవైపు తేజవర్ధన్కు సపర్యలు చేస్తూనే మణివర్ధన్తో సంతోషంగా గడుపుతున్న సమయంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. మణివర్ధన్కు 6ఏళ్ల వయసులో కండరాల క్షీణత వ్యాధి సోకి బెడ్కే పరిమితమైపోయాడు. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లి ఓనమాలు దిద్దాల్సిన పిల్లలు కళ్ళెదుటే చేతులు కాళ్ళు చచ్చుబడిపోయి కుంగిపోతుంటే ఆ కన్నపేగులు తల్లడిల్లాయి. లారీ డ్రైవర్గా పనిచేసే నరసింహారెడ్డి 5ఏళ్ల క్రితం జాబ్ మానేసి ఇంటికే పరిమితమయ్యాడు. ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకునేవాడు. గృహిణిగా ఉన్న పద్మ కుటుంబ పోషణ కోసం ఓ స్టోర్లో 8000 జీతానికి చేరింది. కండరాల క్షీణత కలిగిన పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాల్సి ఉంటుంది. తన పుత్రుల కడుపు నింపేందుకు కడుపు కట్టుకుని ఆమె పడిన కష్టం వర్ణనాతీతం. ఫిబ్రవరి నుంచి పెద్దబ్బాయి తేజవర్ధన్ పరిస్థితి మరింత క్షీణించింది. కుమారుడిని విడిచిపెట్టి వెళ్లలేక పద్మ కూడా జాబ్ మానేసి ఇంటికే పరిమితమైంది. పూట గడవడం కూడా కష్టమైంది. మార్చి 11వ తేదీన తేజవర్ధన్ 21వ పుట్టినరోజు. కాని 5 రోజుల ముందు 6వ తేదీన తీవ్ర అనారోగ్యంతో పెద్దబ్బాయి కన్నుమూశాడు. విగతజీవిగా ఉన్న కన్నబిడ్డతో కేక్ కట్ చేయించారు. ఈ దృశ్యం అందరి గుండెల్ని పిండేసింది. తేజవర్ధన్, మణివర్ధన్లు తమ వయసున్న పిల్లలతో బయటికి వెళ్లి ఆడుకునే పరిస్థితి లేదు కాబట్టి పక్కపక్కనే పడుకుని కబుర్లు చెప్పుకునేవారు. తనకు ఎప్పుడూ తోడుగా ఉండే అన్న తేజవర్ధన్ కన్నుముయ్యడంతో మణివర్ధన్ తట్టుకోలేకపోతున్నాడు. మణివర్ధన్ వయసు ప్రస్తుతం 18 ఏళ్లు. ఏదేమైనా కన్నబిడ్డల కోసం తల్లిపడే తపన వర్ణనాతీతం. నిజంగా మీ దుఃఖాన్ని తీర్చలేము, కానీ ఈ ప్రపంచానికి మాత్రం మీరొక గ్రేట్ మదర్. చాలా స్ఫూర్తిదాయకమైన మాతృమూర్తి మీరు. ఏ వయసులో విష్ణువర్ధన్కి ఇలా కండరాల క్షీణతని తెలిసింది? 4 సంవత్సరాలు ఉన్నప్పుడు బాబుకి కొద్దిగా స్టార్ట్ అయింది. కానీ మాకు అది కండరాల క్షీణత అని మాకు తెలీదు. మామూలుగా హాస్పిటల్కి అక్కడక్కడ చూపించాం. డాక్టర్స్కి కూడా అర్థం కాలేదు అసలు వాళ్ళ గురించి. టాబ్లెట్లు వేస్తూ ఉన్నాం కానీ తగ్గట్లేదు. తర్వాత 8 సంవత్సరాలకు వచ్చేసరికి ఎక్కువగా అయిపోయింది బాబుకి, పెద్ద బాబుకి.
కూర్చుంటే లేవకపోవడము, లేస్తే కూర్చోకపోవడము, చాలా ఇబ్బంది పడిండు తను. ట్రీట్మెంట్ గురించి డాక్టర్లు ఏం చెప్పారు మీకు? దీనికి ట్రీట్మెంట్ లేదని చెప్పేశారు డాక్టర్లు. ఉమ్. ఉన్న రోజులు బాబుని పిల్లలు మంచిగా చూసుకోవాలి, మీరు బాగా చూసుకోవాలి అని చెప్పారు. ఇద్దరు పిల్లలకి కూడా ఇలాంటి కండరాల క్షీణత వ్యాధి రావడానికి కారణం ఏంటో చెప్పారా? అది చెప్పలేదు ఇంకా డాక్టర్స్. వాళ్ళకు కూడా దీన్ని కండరక్షణిత అని ఒకటే తీసుకొని దానికి ట్రీట్మెంట్ లేదని ఇంకా ఎవరికి అసలు అర్థం కావాలి, డాక్టర్లకు కూడా సరిగా తెలియదు. దీనికి ట్రీట్మెంట్ లేదని ఒక మాట అయితే చెప్పేశారు అంతే. ఇంకా ఇద్దరు పిల్లలు కూడా మంచానికే పరిమితం అయ్యారు కదా, వాళ్ళని ఎవరు చూసుకునేవాళ్ళు మీరు జాబ్కి వెళ్తే? నేను జాబ్కి వెళ్తే వాళ్ళ డాడీ చూసుకుంటాడు. కుటుంబంలో ఎటువంటి సపోర్ట్ ఉండేదమ్మా? ఏమైనా మీ ఆర్థికంగా తల్లిదండ్రుల నుంచి కావచ్చు, లేకపోతే మీ అత్తగారి నుంచి కానీ ఏమైనా ఆర్థిక సహాయం లభించేదా? ఎక్కడి నుంచి ఏది సహాయం లేదు మేడం. మేము కష్టం చేసుకొని వాళ్ళని చూసుకోవడమే తప్ప ఇంకా అంతమించి ఏమి ఎక్కడి నుంచి మాకు ఏ ఆదాయం లేదు. వసుప్రద కార్తిక్ గారు, ఇలాంటి తల్లులు చాలా సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకోసం అంటే ఇద్దరు పిల్లలు ఆ కండరాల క్షీణతతో బాధపడుతూ మంచానికే పరిమితం అయితే వాళ్ళని చూసుకుంటూ ఆర్థికంగా ఆమె వాళ్ళకి మెడిసిన్స్ కానీ లేకపోతే వాళ్ళ ట్రీట్మెంట్ కానీ వాళ్ళకి పౌష్టికాహారం అందించాలంటే అసలు ఎంత స్ట్రెంగ్త్ ఉండాలంటారు? అసలు ఇలాంటి సిచ్యువేషన్లో చాలా అండి ధైర్యం ఒకటి ఉండాలి. యాక్చువల్లీ పిల్లలు అనగానే మనం ఆల్రెడీ దానికి ఒక ఐడియా ఉంటుంది, అంటే ఫ్యూచర్ మనం ఎప్పుడు భవిష్యత్తులో వీళ్ళు ఇలా పెరుగుతారు అలా అన్నది ఒక కళ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా వచ్చిన టైంలో ఇలాంటి వార్త వినడం అంటే దీనికి ఒక ట్రీట్మెంట్ లేదు అంటే యూజువలీ వాటిని కండిషన్ అంటాం. అది ట్రీట్మెంట్ ఉంటేమో ఇల్నెస్, లేకపోతే కండిషన్. సో ఇది ఏంటంటే ఒక ఇల్నెస్, కాకపోతే దానికి మనం ట్రీట్మెంట్ అన్నది లేదు. అండ్ టైం ఫ్రేమ్ చెప్పడం అంటే ఏంటంటే మీరు ఏం చేసినా దీనికి ఒక ఎఫెక్ట్ ఉండదు, మీకు ట్రీట్మెంట్ లేదు అని తెలిసాక కూడా లేదు నా బిడ్డ అన్న ఒక ప్రేమతో అలా కూర్చుని చేయడం అన్నది యాక్చువల్లీ చాలా తక్కువ మంది. అంటే మనం వెతకాలి ఇలాంటి వాళ్ళు కనిపించాలంటే. కష్టమైనా నా పిల్లలు అని చూసుకోవడం చాలా గొప్పదండి, ఎక్స్ట్రాడినరీ. గ్రేట్, చాలా థ్యాంక్ యూ. బాలలత గారు, ప్రతి జన్మకి ఒక కారణం ఉంటుంది. మనం కంపేర్ చేసుకుంటే మిగతా పిల్లలతో మన పిల్లలు తక్కువ వయసు బతుకుండొచ్చు, లేదా మన పిల్లల్లో ఏదో లోపం ఉండొచ్చు, కానీ ప్రతి వ్యక్తికి ఒక విశిష్టమైన స్థానం ఈ భూమి మీద ఉంటుంది. నేను దాన్ని గట్టిగా నమ్ముతాను. అది ఎలాంటి జీవితమైనా ఎలాంటి పరిస్థితిలో వచ్చినా. మీరు వినే ఉంటారు స్టీఫెన్ హాకింగ్ స్టోరీ. ఆయన చేతులు కాళ్ళు అసలు ఏమీ పనిచేయవు, మాట్లాడలేరు, తినలేరు, ఏమీ చేయలేరు, 2 వేళ్ళే పనిచేస్తాయి. కానీ ప్రపంచంలో ఆయన గొప్ప సైంటిస్ట్. సో మనం ఏ మనిషిని జడ్జ్ చేయలేం. మామూలు పిల్లల్ని పెంచడం అనేది కేవలం ఒక చిన్న బాధ్యత, కానీ స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లల్ని పెంచడం అనేది అది చాలా గొప్ప విషయం. దానిలో నిజమైన మాధుర్యం అనేది దానిలోనే ఉంటుంది, నిజమైన ప్రేమ. ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళు పెద్ద ఇది సాధిస్తారు, మన పేరు నిలబెడతారు, లేదా పెద్ద మనకు తిరిగి ఇది ఇస్తారు, ఉద్యోగం చేసి సంపాదించుకొస్తారు, ఏమీ లేకుండా మీరు అంత నిర్మలంగా ప్రేమిస్తున్నారు కదా, మీరే అన్నిటికన్నా గొప్ప ప్రేమ. కాబట్టి మీరు బాధపడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కళ్ళ నుంచి నీళ్ళు రాకూడదు. ఆ దేవుళ్ళు లాంటి పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. అలాంటి పిల్లల్ని పెంచుతున్నట్టే అదే గొప్ప విషయం. ఎంత బాగా పెంచిన తర్వాత కూడా ఒక 20-30 సంవత్సరాల తర్వాత పిల్లలు మనం వదిలేసి వెళ్ళిపోతారు కదా, అన్నీ ఉన్న పిల్లలు వాళ్ళకంటే ఇలా దేవుడిచ్చిన పిల్లలు చాలా గొప్ప వాళ్ళమ్మా. మీరు అస్సలు బాధపడొద్దు.